శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు సెప్టెంబర్ 2, 2024. బాప్దాద గారి సాకార మహావాక్యాల సారాన్ని విందాం. మధురమైన పిల్లలారా, ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు. వారు మా తండ్రి అని మీకెలా నిశ్చయముందో అలా ఇతరులకు కూడా అర్థం చేయించి నిశ్చయాన్ని కలిగించండి. తర్వాత వారి అభిప్రాయాన్ని తీసుకోండి. ప్రశ్న: ఇతరులెవ్వరూ అడగలేని ఏ విషయాన్ని తండ్రి తమ పిల్లలను అడుగుతారు? జవాబు: పిల్లలారా, ఇంతకుముందు మీరెప్పుడు నన్ను కలుసుకున్నారు అని బాబా పిల్లలను కలుసుకున్నప్పుడు అడుగుతారు. అర్థం చేసుకున్న పిల్లలు వెంటనే అవును బాబా, మేము 5000 సంవత్సరాల క్రితం కూడా మిమ్మల్ని కలుసుకున్నామని అంటారు. అర్థం చేసుకోనివారు తికమక పడతారు. ఇటువంటి ప్రశ్నలు అడిగే తెలివి మరెవ్వరికీ ఉండదు. తండ్రియే మొత్తం కల్పమంతటి రహస్యాన్ని మీకు అర్థం చేయిస్తారు. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: తండ్రి మరియు వారి జ్ఞానం ఎలా గుప్తంగా ఉందో అలా పురుషార్థం కూడా గుప్తంగా చేయాలి. పాటలు, కవితలు మొదలైన వాటికి బదులు నిశ్శబ్దంగా ఉండడం మంచిది. నడుస్తూ తిరుగుతూ శాంతిగా తండ్రిని స్మృతి చేయాలి. రెండవ పాయింట్: పాత ప్రపంచం పరివర్తన అవుతూ ఉంది. అందువలన దీనిపై మమత్వాన్ని తొలగించి వేయాలి. దీనిని చూస్తున్నా చూడరాదు. బుద్ధి కొత్త ప్రపంచంపై లగ్నం చేయాలి. వరదానము: బ్రాహ్మణ జన్మ యొక్క విశేషతను న్యాచురల్ నేచర్గా అనగా సహజ స్వభావంగా చేసుకునే సహజ పురుషార్థి భవ. వివరణ: బ్రాహ్మణ జన్మ విశేషమైనది. బ్రాహ్మణ ధర్మం మరియు కర్మ కూడా విశేషమైనవే, అనగా సర్వశ్రేష్టమైనవి. ఎందుకంటే బ్రాహ్మణులు కర్మలో సాకార బ్రహ్మబాబాను ఫాలో చేస్తారు. కనుక బ్రాహ్మణుల నేచర్ విశేషమైన నేచర్. సాధారణము లేక మాయావి నేచర్ బ్రాహ్మణుల నేచర్ కాదు. కేవలం నేనొక విశేషమైన ఆత్మను అనే స్మృతిలో ఉండాలి. ఈ నేచర్ న్యాచురల్గా అయినప్పుడు బాప్ సమాన్గా అవ్వడం సహజమని అనుభవం చేస్తారు. స్మృతి స్వరూపం నుండి సమర్థ స్వరూపంగా అవుతారు. ఇదే సహజ పురుషార్థము. స్లోగన్: పవిత్రత మరియు శాంతి యొక్క లైట్ని, పవిత్రత మరియు శాంతి యొక్క లైట్ని నలువైపులా వ్యాపింపచేసేవారే లైట్ హౌస్. ఓం శాంతి.